ఈ తలుపోటు. అమ్మా ఏంటి? అమ్మా అమ్మా దొరబాబు గారు వస్తున్నారమ్మా. అమ్మా దొరబాబు గారు తాగడానికి ఏమైనా? ఆయన మన కొంపలో ఏం తాగుతారే పిచ్చి మొహమ. రండి బాబు రండి, లోపల రండి. రండి కూర్చోండి. కూర్చో బాబు. వీడో తింగర వెధవ, ఎప్పుడూ ఇంతే. ఆ కుర్చీలో లాగా స్టైల్ గా కూర్చుందారనుకున్నాను, జారుద్దని నాకేం తెలుసు. అక్క, అమ్మాయి చదువు కోసం ప్రస్తుతం ఈ 1,00,000 రూపాయలు ఉంచు. తీసుకోక. పర్వాలేదు, తీసుకో. చూడక, నేను అమ్మాయిని చదివిస్తానని 10 మంది ముందు మాటిచ్చాను. ఖచ్చితంగా చదివించి తీరుతాను. కానీ నేనెంత ఇస్తున్నానో, ఎప్పుడు ఇస్తున్నానో అన్న విషయం మాత్రం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు. మూడో కన్నంటే ఇక్కడ 5 రెళ్ళు 10 కళ్ళు ఉన్నాయి. మూడో కంటికంటే బామ్మకని క్లియర్ కట్ గా చెప్పేంటి? అదేలేరా. అమృత, నువ్వు చక్కగా చదువుకుని పెద్ద డాక్టర్ పై ఈ ఊరికి మంచి పేరు తీసుకురావాలి. అదే నా ఆశ. అలాగేనండి. నిజంగా మీరు చేసిన సాయం ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేను. అంత మాట అనంతు. నేను చేస్తున్న సహాయం ఆవేశంతో కాదు, మంచి ఆశయంతో. చూడు, దేవుడు చదువుకునే అదృష్టం అందరికీ ఇవ్వడు. నువ్వు రేపు కష్టపడి చదువుకున్నావంటే నా అంత డబ్బు సంపాదించుకోగలవు. కానీ నాకున్న డబ్బుతో నేను ఎంత కష్టపడ్డా నీ ఎంత చదువుకోగలనా? చదువుకోలేను. అది సరేగాని కాలేజీకి ఎప్పుడు వెళ్తున్నావు? మంచి రోజు చూసుకునే వెళ్తాం బాబు. అయితే ఆ రోజు సత్తుపడిని తోడిచి పంపిస్తాను. వెళ్ళొస్తానక్క. వస్తాను. మీ గ్లాస్ మీకు ఇచ్చేసానమ్మా, వస్తాను. కళ్ళు ఎరబట్టాయే. ఒళ్ళు నొప్పులున్నాయా? ఉన్నట్టున్నాయి. కాళ్ళు పీకుడు? అప్పుడప్పుడు. తిండి తినాలనిపించదు. నిద్ర పోవాలనిపించదు. వాంతులవుతున్నాయా? అంతవరకు రాలేదు. తాగే వదిలేస్తే ఖచ్చితంగా అవుతాయి. ఇది కుర్రపు పైత్యం. దీనికి అర్జెంటుగా వాతేసి కర్ర పంటలు తగిలించకపోతే చాలా ప్రమాదం. తస్సా ఉండు. ఇదిగో చూడమ్మా. ఇక్కడున్న పిల్ల ఎక్కడికి పోయింది? స్టాప్ 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 స్టాప్. హాయ్ హీరో, ఎలా ఉన్నావు? 74 కేజీల వెయిట్, 6 అడుగుల హైట్, ఆరోగ్యంగా బలంగా బానే ఉన్నాను. నువ్వు బానే ఉన్నావు. నువ్వు చేసే పనులు ఏం బాలేదు. నేను చేసే పనులు బాలేవా? ఏంటవి? పోపులేసి అప్పు తీర్చి సాయం చేసావా? రోడ్డు వేయించి ఊరి వాళ్ళకి హెల్ప్ చేసావా? అవును. అమృతకు మాటిచ్చి మెడిసిన్ చదివిస్తున్నావా? ఇంతమందికి ఇన్ని చేసావే, నాకు మాత్రం ఏం చేయకపోవడం ఏమన్నా బాగుందా? సింతేనా? నేనేం చేయమంటావు చెప్పు. ఓ మొగుడికి పెళ్ళాన్ని చేయమంటాను. ఓహో, అయితే ముందు మొగుడిని వెతకాలి. ఆల్రెడీ వెతికి ఉన్నాను, రెడీగా ఉన్నాడు. ఎక్కడున్నాడో చెప్పు, తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. వివరాలన్నీ ఈ కవర్ లో ఉన్నాయి. తీసి చదివి నా మొగుడితో నా పెళ్లి చేయించి కాపురం చేయించే బాధ్యత నీదే. అల్లో అల్లో అల్లో, ఎంత ప్రేమ పిచ్చిలో పడ్డా మరీ అంత పరధ్యానం పనికిరాదు. కుక్క పిల్లలు వచ్చి పెక్కలట్టేసుకోగలం. మొన్న అన్నవరంలో పచ్చి పులుసు పళ్ళాలమ్మ కూతురు పెద్ద మనిషి అయినప్పుడు వచ్చావుగా. అవును, వచ్చాను. అప్పుడన్నా చెప్పు ఉండాల్సింది. ఈ పాటికి పెళ్ళైపోయి నీళ్లు వచ్చేసుకునే దానివి. చెప్పలేకపోయాను. ఎప్పటికైనా కొంప ములిగిపోయిందేం లేదు. దొరబాబు పెళ్ళైపోగానే మన పెళ్లి శోభనం ఒకే రోజు ఎట్టేసుకుందాం. ఆ రోజున్నారా ఓ ఎగేసుకుని వచ్చి రోడ్డు వేశారు. ఇప్పుడు చూడండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? కనపడతలా? సౌదరి గారి పొలానికి ఫెన్సింగ్ చేస్తున్నాం. ఆ పొలం నేను కొనేశానుగా. ఆ రోజు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి వాడి మొహాన్ని కొట్టమన్నానుగా. ఆ కొట్టేసిగా. ఈ దొరబాబుతో పరాచకాలు ఆడుకో, పైకి వెళ్ళిపోతావు. ఏరా, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసావా? రై, వీడికి 40,000 ఏమన్నా ఇవ్వలేదా? ఇచ్చేసాను దొరబాబు. ఏమయ్యా, ఆ రోజు నీకు 40,000 ఇవ్వలేదు? ఆ రోజు నన్ను నువ్వు గిల్లి, నిన్ను నేను గిల్లి గిల్లు గిల్లు సెల్లు చేసుకోలేదా? నిజం చెప్పు. ఏంటి గిల్లి గిల్లి చూసుకుంది?
ఈయన చూసి 6 నెలలు పైన అయింది ఏయ్, ఇప్పుడు నోర్మోయ్ చౌదరి, పెద్దరికాన్ని నిలబెట్టుకుని ఇచ్చిన డబ్బుకి పత్రాలు ఇచ్చి సిటీకి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే ఏం చేస్తావు? నీ లోపర్ వేషాలు పంచాయతీలో పెట్టి తేలుస్తాను. ఒరే సత్యపండు, నువ్వేమో ఇచ్చానంటున్నావు, ఈ పాత ప్రెసిడెంట్ ఇవ్వలేదు అంటున్నాడు. ఎవరిని నమ్మాలి? ఆ దేవుణ్ణే నమ్మాలి. ఈ తీర్పు ఆయనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ తీర్పు ఆ దేవుడి నోటితోనే చెప్పిద్దాం. అబ్బచ్చా, దేవుడితోనే చెప్పించేంత గొప్పడు అయిపోయావు నాయనా. అయితే బిలు, ఆయన గుళ్ళోంచి స్లో మోషన్ లో వచ్చి యువరానర్ అని మనందరికి న్యాయం చెప్పను. చప్పట్లు కొట్టి జేజాలు కొడతాం. పిలు దేవుణ్ణి. పిలుస్తానురా, దేవుణ్ణి పిలుస్తాను, నీ సంగతి తేలుస్తాను. ఏ నాయుడు, ఆ 2 కుండలో పట్రా. బామ్మ, దేవుడి నోటితోనే తీర్పు చెప్పాలన్నావు కాబట్టి ఈ ఏర్పాటు చేశాను. ఈ 2 కుండల్లోనూ కర్పూరం వెలుగుతోంది. మన సత్తిపండుగాడు ఓ కుండను తీసుకుని గుడి చుట్టూ ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. అలాగే పైడిరాజు కూడా ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. పెడితే ఏమవుద్ది బాబు? ఎవరు అబద్ధం చెప్పారో వాడి కుండలో కర్పూరం ఆరిపోతుంది. దాన్ని బట్టి మేము తీర్పు నిర్ణయిస్తాం. సరేనా? ఆడు సై అంటే మేము కూడా సయ్యే. ఇది ఎక్కడి కర్మరా దేవుడా, మొక్కపోతే గుడి మీద పడిందని. ఆ టైంకి నేను ఏ ఊరో పోయి దొప్పించుకోవచ్చుగా. ఊళ్ళో ఉండబట్టేగా నాకు ఈ టెన్షన్ అంతాని. పదవి పోయేసరికి ప్రతిోడికి సులకనైపోయాను. లేకపోతే కాడిసీన్లో ఈ హరిశ్చంద్రుడు పూజ ఏంటి నాకు? తప్పులు చేయకురా నరుడా, తెప్పలు తప్పవురా నరుడా. ఒళ్ళుగా లేనెడుతుంటే పక్క నీ పాట కచేరేంట్రా? దాని మీద మోతే చూసుకో, కొండలో కర్పూరం ఖచ్చితంగా ఆరిపోయి ఉంటది. ఊరే గుడ్డోడా, నిజంగా ఆరిపోయిందిరా. మరదే ఇలాగే వెళ్ళుంటే నీ బతుకేమయ్యేది. అమ్మో, చిరిగి షాట్ అంత అయ్యేది. ఇన్నాళ్ళకు నువ్వు మంచి స్నేహితుడు అనిపించావురా. రే, నాకు ఈ గండం గట్టెక్కి నాకు ఈ టెన్షన్ తీరిపోతే నీకు కన్ను ఆపరేషన్ చేస్తేనన్నా. ఓహో, ఇంత వెలిగించుకో. ఇది చూడండి, నేను ఏ కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేశాడో వాడు వెలిగించుకుని వస్తాడు. ఇదే దేవుడి తీర్పు. ఎలుగమ్మ ఎలుగు, ఎలుగమ్మ ఎలుగు. మూతలు తీసి చూసుకోమనండి. ఆ, ఎవరి మూత వాళ్ళు తీయండి. ఓకే. చదవమ్మా, చూడు, అయ్యప్ప జ్యోతిలాగా న్యాయ జ్యోతి ఎలా దగ్గర 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 వెలిగిపోతుందా. రేయ్, ఇవాళ నుంచి ఎవరన్నా ఈ పైడిరాజు డబ్బులు తీసుకోవడం అబద్ధపడతాడు అని అట్టని ఇట్టని వంకర కోతలు కూర్చారో తొక్కి పెట్టి నార తీస్తా. అబ్బో, ఇదేంటమ్మా, న్యాయం తెలిస్తే తప్పని కొట్టారు కానీ చంపాలు పడతాడేంటి? చిన్నోర్మై, నేనేం చెప్పానో జనాన్ని అడగరా, చెప్తారు. ఏం చెప్పారా? అస్సలు దొరబాబు 2 కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేస్తే వాడే వెలిగించుకొస్తాడని చెప్పాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి వెలిగించుకొచ్చావు. ఒప్పుకోరా. మర్యాదగా ఒప్పుకుంటే పంచాయతీ శిక్షతో సరిపోద్ది, లేకపోతే జనంతో కొట్టిస్తా. నేను సత్తుపండు దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే. కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల్లో పర్సనల్ క్యాష్ గా వాడుకోవాల్సి వచ్చింది. ఏం అభ్యంతరం లేకపోతే వాయిదాల పద్ధతిలో చౌదరి గారికి ఆ డబ్బు కట్టేస్తా. నోర్ముయ్, నా పరువు తీసావు కదరా. ఆగు చౌదరి, ఇక నుంచి మంచితనంగా ఈ ఊళ్ళో అడుగు పెడితే పెట్టు. లేదా ఇలాంటి వెధవ వేషాలు వేసి ఈ పచ్చని పల్లెసీమను కూడా పట్టణంలో కల్తీ చేయాలనుకున్నావో కాళ్ళు చేతులు ఉండవు. వెళ్ళు. ఇక పదండి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా. అన్నా పేడనా, నాకిక్కడ ఒత్తి పెట్టి అక్కడ తత్వాలు పడతామంటారా? అమ్మగుడ్డా, వాడు బాగా ఎందుకాడు? నువ్వు ఎదుకెళ్ళే, గోదాట దూకాడు. దరిద్రం వదిలిపోయింది. గోయిందా గోయిందా. మొహ తక్కువ